మన నోటి ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మన నోటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మన మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. నోటి ఆరోగ్యం మన ఓవరాల్ హెల్త్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి నోటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనము ఏది తిన్నా అది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళాలి. కాబట్టి మనము నోటిని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే మన పొట్ట అనారోగ్యానికి గురవుతుంది. పొట్టకు సంబంధించిన అన్ని వ్యాధులు వస్తాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు నోటి ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. వారు మెడిసిన్ తీసుకున్న లేదా ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి టైం పడుతుంది. ఇది కామన్. మరియు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసినట్లయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదకరమైనది అంటే ఇన్ఫెక్షన్ తీవ్రమైతే ఈ ఇన్ఫెక్షన్ మన బ్లడ్లోకి చేరుతుంది. మనం ఆహారం నోటితో తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో చేరుతుంది. అప్పుడు హార్ట్ అటాక్స్ మరియు స్ట్రోక్ ప్రమాదాలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా ప్రమాదం. ఈ నోటి ఆరోగ్యం నోటికి మాత్రమే సమస్య కాదు. ఇది మొత్తం శరీరంలోని ప్రతి అవయవానికి ప్రమాదకరం. నోటిలో ఇన్ఫెక్షన్ నాలుకపై తెల్లటి మచ్చలు మరియు పుండ్లు వంటివి తినడం కష్టతరం అవుతుంది. సరైన నోటి పరిశుభ్రత పాటించకపోతే చిగుళ్ళలో బ్యాక్టీరియా పెరిగిపోయి చిగుళ్ళ వ్యాధి వస్తుంది. ఈ చిగుళ్ళ వ్యాధి ఎక్కువైతే ముందు చెప్పుకున్న అన్ని సమస్యలకు కారణం అవుతుంది. నోటి పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాక్టీరియా రక్తంలోకి చేరితే ధమనులను ఎఫెక్ట్ చేస్తుంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నోటి ఇన్ఫెక్షన్ రక్తనాళాల్లో వాపును కలిగిస్తాయి మరియు ధమనులు గట్టిపడటానికి కారణమవుతాయి. ధమనులు గట్టిపడటం మరియు మందంగా మారడం వల్ల హార్ట్ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు, కాళ్ళు సమస్యలు, కంటి సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. ఇవన్నీ నోటి అపరిశుభ్రత వల్ల కలుగుతాయి. ధమనులు గట్టిగా మారడం వల్ల, మూసిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది హార్ట్కి. ఇది హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. గుండె ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ధమనులు గట్టిపడటం వల్ల బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తుంది. పారాలిసిస్ లాంటి డిసీజెస్ వస్తాయి. ధమనులు గట్టిపడటం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ధమనులు గట్టిపడటం వలన పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని ప్రభావంతో పాదాలలో నొప్పి, తిమ్మెర్లు వంటి సమస్యలు వస్తాయి. ఇలా అనేక సమస్యలు వస్తాయి. ఎప్పుడూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. దీనివల్ల
ట్రీట్మెంట్ తీసుకున్న తొందరగా తగ్గకపోవడం మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్, డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ. నోరు పొడిబారిపోవడం. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు నోటు పరిశుభ్రత విషయంలో మరింత కేర్ అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. డెంటల్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ. నోటి అశుభ్రత కారణంగా నోటిలోని బ్యాక్టీరియా శ్వాస ద్వారా ఊపిరితిత్తులోనికి చేరుతుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ప్రెగ్నెంట్ విమెన్లో నోటి ఆరోగ్యం సరిగా లేకపోతే నెలలు నిండకుండానే బేబీ పుట్టడం జరుగుతుంది మరియు హార్మోన్ల చేంజెస్ వల్ల చిగుళ్ళ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే గట్టుకు సంబంధించిన సమస్యలు, జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ పొగాకు వాడకం నోటి క్యాన్సర్కు కారణమవుతుంది. అంతేకాకుండా నోటిలో నిరంతరం పుండ్లు, గడ్డలు అండ్ మచ్చలు, వైట్ ప్యాచెస్ ఉంటాయి కదా, ఇవన్నీ క్యాన్సర్కు సంకేతాలు కావచ్చంట. అంతేకాదండి, నోటి ఆరోగ్యం సరిగా లేకపోతే మతిమరుపు కూడా వస్తుందట. జ్ఞాపక శక్తికి కారణమవుతుందట. నోరు శుభ్రంగా ఉంచుకోకపోతే నోట్లో పుండ్లు, ఇన్ఫెక్షన్స్, నోరు పొడిబారిపోవడం సమస్యలతో రుచిలో మార్పులు వచ్చి ఇది కొన్ని రకాల పోషకాల లోపాలను కలిగిస్తుందట. డీహైడ్రేషన్ కూడా దారితీస్తుంది. నోటి ఆరోగ్యం కోసం ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో రోజు 2 సార్లు బ్రష్ చేయాలి. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెంటిస్ట్ని మీట్ అయ్యి దంతాలకు సంబంధించిన సమస్యలను క్లియర్ చేసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ను, మిల్క్ ప్రోడక్ట్స్ను ఎక్కువగా తీసుకోవడం, నోరు పొడిబారిపోకుండా నీరు ఎక్కువగా తాగటం, స్మోకింగ్, ఆల్కహాలు, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం, ఈ విధమైన జాగ్రత్తలు